క్రైమ్ స్టోరీ అంటే జస్ట్ ఇన్వెస్టిగేషన్ కాదు. ఎమోషన్స్, గిల్ట్, సీక్రెట్స్ అన్నీ కలగలిసిన ఒక డార్క్ జర్నీ. 'కోహ్రా' సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. బట్ ఇట్ వర్త్ యువర్ టైమ్? లెట్స్ ఫైండ్ ఔట్. హాయ్ గైస్, టుడే మనం రివ్యూ చేయబోతున్నాం 'కోహ్రా' సీజన్ 2. ఫస్ట్ సీజన్ ఆల్రెడీ స్లో బర్న్ రియలిస్టిక్ డ్రామాగా మంచి నేమ్ తెచ్చుకుంది. మరి సీజన్ 2 ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేసిందా లేదా డిసప్పాయింట్ చేసిందా? సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఈ సీజన్లో కూడా ఒక ఇంటెన్స్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. బట్ ఇన్వెస్టిగేషన్ ఎక్కువ ఫోకస్ ఎమోషన్స్ మీద ఉంటుంది. ఫ్యామిలీ సీక్రెట్స్, పాస్ట్ డ్రామా, క్యాస్ట్ ఇష్యూస్, సోషల్ ప్రెజర్ అన్ని లేయర్స్ లాగా అన్ఫోల్డ్ అవుతాయి. ఈ సిరీస్లో ఫాగ్ అట్మాస్ఫియర్, పంజాబ్ బ్యాక్డ్రాప్ అండ్ గ్రౌండెడ్ స్టోరీ హైలైట్. ఫాస్టర్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం స్లో అనిపిస్తుంది. బట్ పేషెన్స్తో చూస్తే మాత్రం డెప్త్ అర్థమవుతుంది. సో మెయిన్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మోనా సింగ్ పర్ఫార్మెన్స్ సింప్లీ అవుట్ స్టాండింగ్. ఎమోషనల్ సీన్స్లో చాలా నేచురల్గా యాక్ట్ చేసింది. వరుణ్ సుబ్లీ కూడా సబ్స్టిల్గా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఓ డ్రామా లేకుండా రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ లాగా కనిపిస్తాడు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు. సో ఈ సినిమాకి పాజిటివ్స్ ఏంటంటే రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా సీన్స్ చాలా బాగా హైలైట్ అయింది. సెకండ్ వచ్చేసి స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్. ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఇరగదీశారు. ఎమోషనల్ డెప్త్. ఏడ్చేడ్చి కొన్ని ఎమోషనల్ సీన్స్లో చస్తారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా డెప్త్కి తీసుకెళ్తాయి. డార్క్ అండ్ ఇంటెన్స్ అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్ చాలా బాగా క్రియేట్ చేసింది. సో అట్మాస్ఫియర్ మాత్రం దాంట్లోకి ఈ సీజన్లోకి వెళ్తే మాత్రం చాలా బాగా థ్రిల్ అవుతారు. నెగిటివ్స్ ఏంటంటే స్లో పేసింగ్. ఈ సినిమాకి కొంచెం ఫస్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. స్టోరీలోకి వెళ్ళడానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. సెకండ్ వచ్చేసి హెవీ టోన్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు, కమర్షియల్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం సాటిస్ఫై అవ్వలేకపోవచ్చు. సో టెక్నికల్ సైడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మినిమల్గా ఉంటుంది, బట్ టెన్షన్ క్రియేట్ చేసింది. సినిమాటోగ్రఫీ ఫాగీ ఫ్రేమ్స్లో చాలా మూడ్ సెట్ చేస్తుంది. డైలాగ్స్ నేచురల్గా అండ్ రాగా ఉంటాయి. సో ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అసలు చూడలేం ఫ్రెండ్స్. అడల్ట్ సీన్స్ చాలా ఉన్నాయి. ఓవరాల్గా ఈ మూవీకి నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే 'కోహ్రా' సీజన్ 2 స్లో బర్న్ క్రైమ్ డ్రామా. మాస్ ఆడియన్స్ కోసం కాదు, బట్ కట్ అండ్ ఫ్లవర్స్కి చాలా డిఫరెంట్లీ వర్త్ వాచింగ్. మై రేటింగ్ వచ్చేసి 4/5. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ చూసారా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి అండ్ అలాగే షార్ట్ ఫిల్మ్ రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి.